స్టాలిన్ వర్సెస్ పవన్. డిఎంకే అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. మానాడుపై డిఎంకే నేతలు రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. మా మతాన్ని ప్రశ్నించడానికి మీరెవరని ప్రశ్నించారు. హిందూగా ఉండకూడదా అని నిలదీశారు. దయచేసి తమను రెచ్చగొట్టవద్దని అన్నారు. హిందువులను అవమానిస్తారు, ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటారని డిఎంకే నేతలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ తమిళనాడులోని మధురైలో పర్యటించారు. మధురైలోని తిరుపరకుండ్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మ తిడల్ ప్రాంగణంలో జరిగిన మానాడులో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న పవిత్ర శిఖరం తిరుప్పరన్కుండ్రం చుట్టూ అప్పుడు తమిళనాడులో పెద్ద వివాదమే నడుస్తోంది. అలాంటి టైంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే వివాదంపై హిందూ సంఘాలకు సపోర్ట్ గా సుదీర్ఘ పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అసలేంటి ఈ వివాదం? తిరుప్పరకుండ్రం కొండ చరిత్ర ఏంటి? దీనిపై హిందువులు ముస్లింల మధ్య ఎందుకు వివాదం రాజుకుంది? ఫస్ట్ అసలు వివాదం ఏంటో చూద్దాం. తిరుప్పరకుండ్రం కొండపై మురుగన్ దేవుడి 6 పవిత్ర క్షేత్రాలలో మొదటిదైన సుబ్రహ్మణ్య స్వామి గుహాలయం ఉంది. అదే కొండపై హజరత్ సుల్తాన్ సికిందర్ షాహీ దర్గా కూడా ఉంది. దీంతో ఈ కొండ 2 మతాలకు పవిత్ర స్థలంగా మారింది. కానీ ఇలా 2 మతాల పవిత్ర స్థలాలు ఉండటంతో కొండపై ఆధిపత్యం కోసం 2 వర్గాల మధ్య వివాదం రాజుకుంది. ఇలాంటి టైంలో కొండపై స్వామివారికి దీపం పెట్టి పూజలు జరిపే ప్రాంతంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన ఎంపీ నవాజ్ ఖానీ బిర్యానీ తిన్నారనే ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా హిందువులు భగ్గుమన్నారు. దానికి తోడు ఈ భోజనాన్ని పోలీసులు కొండపైకి అనుమతించడానికి కూడా హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అన్నామలై లాంటి బీజేపీ నాయకులు ఈ చర్యను హిందూ మనోభావాలను దెబ్బతీయడానికి చేసిన చర్యగా చెప్పారు. అయితే ఈ విషయాన్ని మొదట్లో నవాజ్ ఖానీ ఖండించినా ఆ తర్వాత తన అనుచరులు ఏమైనా తిన్నారేమో తనకి తెలియదంటూ కామెంట్ చేయడంతో వివాదం ఇంకా ముదిరింది. పవన్ కళ్యాణ్ ను దక్షిణాదిలో బీజేపీ ఐకాన్ గా మార్చాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. తమిళనాడులోని స్టాలిన్ కి ధీటైన అస్త్రంగా పవన్ ను ఉపయోగిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. స్టాలిన్ వర్సెస్ పవన్. డిఎంకే అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. మానాడుపై డిఎంకే నేతలు రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. మా మతాన్ని ప్రశ్నించడానికి మీరెవరని ప్రశ్నించారు. హిందూగా ఉండకూడదా అని నిలదీశారు. దయచేసి తమను రెచ్చగొట్టవద్దని అన్నారు. హిందువులను అవమానిస్తారు, ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటారని డిఎంకే నేతలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ తమిళనాడులోని మధురైలో పర్యటించారు. మధురైలోని తిరుపరకుండ్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మ తిడల్ ప్రాంగణంలో జరిగిన మానాడులో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న పవిత్ర శిఖరం తిరుప్పరన్కుండ్రం చుట్టూ అప్పుడు తమిళనాడులో పెద్ద వివాదమే నడుస్తోంది. అలాంటి టైంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే వివాదంపై హిందూ సంఘాలకు సపోర్ట్ గా సుదీర్ఘ పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అసలేంటి ఈ వివాదం? తిరుప్పరకుండ్రం కొండ చరిత్ర ఏంటి? దీనిపై హిందువులు ముస్లింల మధ్య ఎందుకు వివాదం రాజుకుంది? ఫస్ట్ అసలు వివాదం ఏంటో చూద్దాం. తిరుప్పరకుండ్రం కొండపై మురుగన్ దేవుడి 6 పవిత్ర క్షేత్రాలలో మొదటిదైన సుబ్రహ్మణ్య స్వామి గుహాలయం ఉంది. అదే కొండపై హజరత్ సుల్తాన్ సికిందర్ షాహీ దర్గా కూడా ఉంది. దీంతో ఈ కొండ 2 మతాలకు పవిత్ర స్థలంగా మారింది. కానీ ఇలా 2 మతాల పవిత్ర స్థలాలు ఉండటంతో కొండపై ఆధిపత్యం కోసం 2 వర్గాల మధ్య వివాదం రాజుకుంది. ఇలాంటి టైంలో కొండపై స్వామివారికి దీపం పెట్టి పూజలు జరిపే ప్రాంతంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన ఎంపీ నవాజ్ ఖానీ బిర్యానీ తిన్నారనే ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా హిందువులు భగ్గుమన్నారు. దానికి తోడు ఈ భోజనాన్ని పోలీసులు కొండపైకి అనుమతించడానికి కూడా హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అన్నామలై లాంటి బీజేపీ నాయకులు ఈ చర్యను హిందూ మనోభావాలను దెబ్బతీయడానికి చేసిన చర్యగా చెప్పారు. అయితే ఈ విషయాన్ని మొదట్లో నవాజ్ ఖానీ ఖండించినా ఆ తర్వాత తన అనుచరులు ఏమైనా తిన్నారేమో తనకి తెలియదంటూ కామెంట్ చేయడంతో వివాదం ఇంకా ముదిరింది. పవన్ కళ్యాణ్ ను దక్షిణాదిలో బీజేపీ ఐకాన్ గా మార్చాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. తమిళనాడులోని స్టాలిన్ కి ధీటైన అస్త్రంగా పవన్ ను ఉపయోగిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. స్టాలిన్ వర్సెస్ పవన్. డిఎంకే అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
మానాడుపై డీఎంకే నేతలు రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. మా మతాన్ని ప్రశ్నించడానికి మీరెవరని ప్రశ్నించారు. హిందూగా ఉండకూడదా అని నిలదీశారు. దయచేసి తమను రెచ్చగొట్టవద్దని అన్నారు. హిందువులను అవమానిస్తారు, ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటారని డీఎంకే నేతలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ తమిళనాడులోని మధురైలో పర్యటించారు. మధురైలోని తిరుపరకుండ్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మ తిడల్ ప్రాంగణంలో జరిగిన మానాడులో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న పవిత్ర శిఖరం తిరుప్పరన్కుండ్రం చుట్టూ అప్పుడు తమిళనాడులో పెద్ద వివాదమే నడుస్తోంది. అలాంటి టైంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే వివాదంపై హిందూ సంఘాలకు సపోర్ట్ గా సుదీర్ఘ పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అసలేంటి ఈ వివాదం? తిరుప్పరకుండ్రం కొండ చరిత్ర ఏంటి? దీనిపై హిందువులు ముస్లింల మధ్య ఎందుకు వివాదం రాజుకుంది? ఫస్ట్ అసలు వివాదం ఏంటో చూద్దాం. తిరుప్పరకుండ్రం కొండపై మురుగన్ దేవుడి 6 పవిత్ర క్షేత్రాల్లో మొదటిదైన సుబ్రహ్మణ్య స్వామి గుహాలయం ఉంది. అదే కొండపై హజరత్ సుల్తాన్ సికిందర్ షాహీ దర్గా కూడా ఉంది. దీంతో ఈ కొండ 2 మతాలకు పవిత్ర స్థలంగా మారింది. కానీ ఇలా 2 మతాల పవిత్ర స్థలాలు ఉండటంతో కొండపై ఆధిపత్యం కోసం 2 వర్గాల మధ్య వివాదం రాజుకుంది. ఇలాంటి టైంలో కొండపై స్వామివారికి దీపం పెట్టి పూజలు జరిపే ప్రాంతంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన ఎంపీ నవాజ్ ఖానీ బిర్యానీ తిన్నారనే ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా హిందువులు భగ్గుమన్నారు. దానికి తోడు ఈ భోజనాన్ని పోలీసులు కొండపైకి అనుమతించడాన్ని కూడా హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అన్నామలై లాంటి బీజేపీ నాయకులు ఈ చర్యను హిందూ మనోభావాలను దెబ్బతీయడానికి చేసిన చర్యగా చెప్పారు. అయితే ఈ విషయాన్ని మొదట్లో నవాజ్ ఖానీ ఖండించినా ఆ తర్వాత తన అనుచరులు ఏమైనా తిన్నారేమో తనకి తెలియదంటూ కామెంట్ చేయడంతో వివాదం ఇంకా ముదిరింది. పవన్ కళ్యాణ్ ను దక్షిణాదిలో బీజేపీ ఐకాన్ గా మార్చాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. తమిళనాడులోని స్టాలిన్ కి ధీటైన అస్త్రంగా పవన్ ను ఉపయోగిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. స్టాలిన్ వర్సెస్ పవన్. డీఎంకే అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. మానాడుపై డీఎంకే నేతలు రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. మా మతాన్ని ప్రశ్నించడానికి మీరెవరని ప్రశ్నించారు. హిందూగా ఉండకూడదా అని నిలదీశారు. దయచేసి తమను రెచ్చగొట్టవద్దని అన్నారు. హిందువులను అవమానిస్తారు, ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటారని డీఎంకే నేతలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ తమిళనాడులోని మధురైలో పర్యటించారు. మధురైలోని తిరుపరకుండ్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మ తిడల్ ప్రాంగణంలో జరిగిన మానాడులో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న పవిత్ర శిఖరం తిరుప్పరన్కుండ్రం చుట్టూ అప్పుడు తమిళనాడులో పెద్ద వివాదమే నడుస్తోంది. అలాంటి టైంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే వివాదంపై హిందూ సంఘాలకు సపోర్ట్ గా సుదీర్ఘ పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అసలేంటి ఈ వివాదం? తిరుప్పరకుండ్రం కొండ చరిత్ర ఏంటి? దీనిపై హిందువులు ముస్లింల మధ్య ఎందుకు వివాదం రాజుకుంది? ఫస్ట్ అసలు వివాదం ఏంటో చూద్దాం. తిరుప్పరకుండ్రం కొండపై మురుగన్ దేవుడి 6 పవిత్ర క్షేత్రాల్లో మొదటిదైన సుబ్రహ్మణ్య స్వామి గుహాలయం ఉంది. అదే కొండపై హజరత్ సుల్తాన్ సికిందర్ షాహీ దర్గా కూడా ఉంది. దీంతో ఈ కొండ 2 మతాలకు పవిత్ర స్థలంగా మారింది. కానీ ఇలా 2 మతాల పవిత్ర స్థలాలు ఉండటంతో కొండపై ఆధిపత్యం కోసం 2 వర్గాల మధ్య వివాదం రాజుకుంది. ఇలాంటి టైంలో కొండపై స్వామివారికి దీపం పెట్టి పూజలు జరిపే ప్రాంతంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన ఎంపీ నవాజ్ ఖానీ బిర్యానీ తిన్నారనే ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా హిందువులు భగ్గుమన్నారు. దానికి తోడు ఈ భోజనాన్ని పోలీసులు కొండపైకి అనుమతించడాన్ని కూడా హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అన్నామలై లాంటి బీజేపీ నాయకులు ఈ చర్యను హిందూ మనోభావాలను దెబ్బతీయడానికి చేసిన చర్యగా చెప్పారు. అయితే ఈ విషయాన్ని మొదట్లో నవాజ్ ఖానీ ఖండించినా ఆ తర్వాత తన అనుచరులు ఏమైనా తిన్నారేమో తనకి తెలియదంటూ కామెంట్ చేయడంతో వివాదం ఇంకా ముదిరింది. పవన్ కళ్యాణ్ ను దక్షిణాదిలో బీజేపీ ఐకాన్ గా మార్చాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. తమిళనాడులోని స్టాలిన్ కి ధీటైన అస్త్రంగా పవన్ ను ఉపయోగిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.